నువ్వాయన్ని వల్లో వేసుకుంటున్నావేమో అని అనుమానంగా ఉండేది. మరోవైపు ఆయన నిన్నుగాని ఇష్టపడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఆయన తన భార్య గురించి చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నీ మీద ఇష్టం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఏది తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఒక పంచే. ఏంటి? ఆయన నన్ను ఇష్టపడుతున్నారో లేదో నువ్వే వెళ్ళి తెలుసుకో. ఈసారి కొడతారేమో. కొట్టర్లే, నీ అనుమానం తీరిపోతుంది కదా. ఇప్పుడే తెలుసుకుంటాను. సార్, ఏంటి? చిన్న అనుమానం. ఏం అనకూడదు మరి. అడుగు. మీ మీ మీకు అవని మేడం అంటే ఇష్టమా? తప్పకండి. ఏమా హెడ్ నర్స్ మీరా? అవును. అయ్యో, ఏమండి లేవండి. మీకు తెలిసినావిడేనా? తెలుసండి. ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది. ప్రాణం పోయేలా ఉంది. అయ్యో, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కొంచెం సాయం పట్టండి. అమ్మా లేవండి అమ్మా. అవని గారు, అవని గారు. అయ్యో అమ్మా, మీరేం భయపడకండి, మీకేం కాదు. లేవండి. మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏదైనా చెప్పాలా? చెప్పండి మీరా గారు. చెప్పండి. చెప్పండి. ఏమండి? మీరా గారు, మీరా గారు. ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి. అంబులెన్స్ రావడానికి లేట్ అయిందంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. నా కార్లో తీసుకువెళ్దాం. కొంచెం హెల్ప్ చేయండి. కొంచెం హెల్ప్ చేయండి. రండి. అర్జెంట్ గా నీతో తీసుకుని వస్తే ఎక్కడికో అనుకున్నాను. ఇలాంటి గరకార్యం చేయడానికా? అయినా పాపం ఆమెను అలా గుర్తేసావేంటి? అది మన ఇంటికి ఎందుకొచ్చిందో తెలుసా? అవనికి పుట్టిన బిడ్డను నేనే దాని ద్వారా చంపించేశానన్న నిజం చెప్పడానికి వచ్చింది. దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టున్నారు. చూద్దాం, పద. నారాయణరావు గారు, సంకల్ప సిద్ధి యాగం చివరి దశకి చేరుకుంది. మనవరాలితో పూర్ణాహుతి సమర్పించాలి. అలాగే. అక్షయ, నిలబడి తల్లి. పంతులు గారు చెప్పినట్టు చెయ్యమ్మా. నేను చెప్పినప్పుడు పూర్ణాహుతిని ఇందులో వేయమ్మా. సరే పంతులు గారు. అమ్మా, నా సంకల్పం సిద్ధించేలా చెయ్యి.
అక్షయ జన్మరహస్యం తెలిసేలా చేయి తల్లి. అమ్మా పూర్ణాహుతిని సమర్పించమ్మా.